హలో! హాయ్ అండి. నమస్తే. ఇందాకే 'ఓజీ' రియాక్షన్ చేశా. అలాగే ఇప్పుడు 'కాంతార 2' రియాక్షన్ గూడా చేయబోతున్నా. 'కాంతార 2' కాదు యాక్చువల్లీ. 'కాంతార చాప్టర్ 1' యాక్చువల్లీ ఇది ప్రీక్వెల్. ఎవరైనా సీక్వెల్ ఇస్తారు. వీళ్ళు ప్రీక్వెల్ ఇస్తున్నారు. సో, హైప్స్ అయితే భారీగానే ఉన్నాయి ఈ సినిమా మీద. కానీ బెస్ట్ థింగ్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు కంటెంట్ రిలీజ్ అవ్వకపోయినా వాళ్ళు అక్టోబర్ 2 అని ఒకటే డేట్ ఇచ్చారు. ఆ డేట్‌కి ఎలా అయినా ఖచ్చితంగా కంపల్సరీ వస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీస్ అని అవని ఇవని లెక్కలేనన్ని సార్లు పోస్ట్ పోన్ చేశారు. చిన్న చిన్న సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. వీళ్ళు ఇంత లార్జ్ స్కేల్‌లో ఇంత మోస్ట్ అవైటెడ్ ప్రీక్వెల్‌ని కూడా టైంకి రిలీజ్ చేస్తున్నారు. దానిలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. రిషబ్ శెట్టి గారు, యూ ఆర్ గ్రేట్. సో లేట్ చేయకుండా ముందు ట్రైలర్ చూద్దాం. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే ట్రైలర్ చూసాను. ట్రైలర్ అయితే మ్యాడ్ ఉంది. వీళ్ళు ఇంత కంటెంట్ పెట్టుకొని ఎన్ని రోజులు ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. లైక్ ప్రీక్వెల్ అనే దానికి న్యాయం చేస్తున్నారు. చాలా గ్రాండ్ ఉన్నాయి విజువల్స్ అయితే. అసలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఒక పాన్ ఇండియా సినిమాకి పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అండ్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. ఒక మధ్యలో టైగర్ వస్తది. ఆ టైగర్ సీజీ కూడా రియల్ టైగర్ లాగా ఉంది. అసలు ఎవ్రీథింగ్ బాగుంది. అంటే పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్సే పాత కాలంలో ఉంటే ఎలా ఉంటుంది అనే టైప్‌లో ఉంది స్టోరీ. లైక్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ క్యారెక్టర్స్ అనేవి గాని, ఆ కామెడీ క్యారెక్టర్స్ కూడా పీరియాడిక్ డ్రామాలో ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక 'రుక్మిణి వసంత్' కూడా మామూలుగా లేదు. మ్యూజిక్ 'అంజీష్ లోకనాథ్' అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మ్యూజిక్. ట్రైలర్‌లో చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇంకా మూవీలో ఇంకా ఫ్రెష్ ఉండాలని కోరుకుంటున్నాను. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి. అసలు ఆ మేక్ ఓవరే మ్యాడ్‌గా ఉంది. అంటే పీరియాడిక్ డ్రామాలో ఎలా ఉండాలి? ఆ సెటప్ ఆయన బాడీ అన్నీ బాగా సెట్ అయినాయి. ఇంకా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి. ఆయన్నే యాక్టర్, ఆయన్నే డైరెక్టర్. లైక్ అంటే దీని స్క్రీన్ ప్లే ఎలా తీసుకొస్తారో తెలియదు. అంటే ఓకే. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది 'కాంతార' ఇది అని చెప్పాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది తెలిసిపోతుంది. బట్ వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్‌గా అలా డ్రామా బిల్డ్ చేస్తారో చూడాలి. ట్రైలర్‌లో డ్రామా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా డ్రామా సీన్స్ ఉన్నట్టు చూస్తుంటే తెలుస్తుంది. అండ్ ఆ డ్రామా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఎవ్రీవన్ హ్యాపీ. అండ్ అక్టోబర్ 2 అంటున్నారు. లైక్ వచ్చేలాగానే ఉంది డేట్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చేస్తారు. ఆల్మోస్ట్ ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇంకా ఆల్రెడీ హైప్ అయితే భారీగా ఉంది సినిమాకి. లైక్ పార్ట్ 1 చూసినోళ్ళందరూ చాలా మ్యాడ్ అయిపోయారు. పార్ట్ 2కి ఆటోమేటిక్‌గా హైప్ ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవీ ఇది కూడా ఒకటి. తెలుగు వాళ్ళు తెలుగు మూవీ లాగానే చూస్తారు దీన్ని కూడా. లైక్ ఇక మంచిగా దసరా రోజే రిలీజ్ అవుతుంది. మంచి టాక్ వస్తే మాత్రం ఇక తెలుగు ప్రజలు చాలా ఘోరంగా ఎంకరేజ్ చేసేస్తారు. లైక్ ఆల్ ఈజ్ వెల్. అంతా బాగా జరగాలని కోరుకున్నాం. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.